హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ ఏపీ సెట్ 2024కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. లైక్ వచ్చేసి ఏపీ సెట్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా అండ్ అదేవిధంగా అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ నెక్స్ట్ థింగ్ ఏపీ సెట్కి సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఏపీ సెట్ ప్రజెంట్ ఎన్ని సబ్జెక్ట్లో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది, ఏపీ సెట్ క్వాలిఫైడ్ కావడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అండ్ ఫర్దర్గా తెలంగాణ స్టూడెంట్స్ ఈ యొక్క ఏపీ సెట్ అనేది అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకున్నట్టయితే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఏపీ సెట్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా ఏపీ సెట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు 10th February 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ కాలం అయితే ఉంటుందో ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఏపీ సెట్ 2024 అని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 అని అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఈ యొక్క ఏపీ సెట్ అనేది సో ఆంధ్ర యూనివర్సిటీ అథారిటీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం సో ఏపీ సెట్ కండక్ట్ చేయడం కోసం మనకు డేట్ అనేది ఫిక్స్ చేశారు. 28th April 2024 అయితే ఏపీ సెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ గురించి మీరు ఒకసారి క్వైరీ చేసినట్టయితే సో ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే జనరల్ అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో మీరు ఏపీ సెట్ అప్లై చేసుకోవాలనుకుంటే 1200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే సో మీకు అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ కానీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే ఇక్కడ 700 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే. అండ్ దీన్ని క్వాలిఫైడ్ అయినట్లయితే సో ఎవరైతే ఏపీ సెట్ అప్లై చేసి ఆఫ్టర్ క్వాలిఫైడ్ అవుతారో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మీరు లెక్చరర్స్ కానీ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. దట్ ఈస్ డిగ్రీ కాలేజ్లో కానీ లేదా యూనివర్సిటీస్లో కానీ మీరు సో పార్ట్ టైమ్గా కానీ గౌట్ లెక్చరర్స్గా కానీ వర్క్ చేసుకోవడానికి అయితే అర్హత అనేది సాధిస్తారు. అండ్ ఆ తర్వాత సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిలీజ్ చేసే డిఎల్స్ని కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. లేదా యూనివర్సిటీ స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొన్ని యూనివర్సిటీస్ కండక్ట్ చేసే సో ఏదైతే పిహెచ్డి ఉంటుందో పిహెచ్డిలో కూడా జాయిన్ కావడానికి కూడా మీకు ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇది ఏపీ సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఒకవేళ మీరు ఏపీ సెట్ క్వాలిఫై అయినట్లయితే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ సెట్ అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటారు. సో నార్మల్గా అయితే ఆయా స్టేట్లో ప్రత్యేకంగా వాళ్ళ స్టేట్కి సంబంధించిన సెట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ టీఎస్ సెట్ అయితే రీసెంట్గా 2023లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్గా మనకు కూడా కండక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఏపీలో పడే డిఎల్ జాబ్స్ అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏపీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్లై చేసుకోవాలనుకుంటే యూజీసీ నెట్ లేదా ఎన్టీఏ నెట్ అయితే క్వాలిఫైడ్ అవ్వాల్సి ఉంటుంది. లేదా మీరు ఏపీ సెట్ క్వాలిఫైడ్ అయినా కూడా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏపీ సెట్ అప్లై చేసుకోవచ్చా అని క్వైరీ చేసినట్టయితే సో ఏపీ సెట్ అనేది తెలంగాణ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఒకవేళ ఏపీ సెట్లో కనుక తెలంగాణ విద్యార్థులు కనుక క్వాలిఫై అయినట్లయితే ఏపీలో పడే డిఎల్కి కానీ ఏపీలో పడే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. అది తెలంగాణలో పడే డిఎల్కి కానీ తెలంగాణలో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కోసం కానీ అప్లై చేసుకోవడానికి అయితే యూజ్ ఉండదు. ఓన్లీ మీరు ఏపీ సెట్ క్వాలిఫైడ్ అయితే ఏపీలో పడే జాబ్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ఏపీ సెట్ ఒకవేళ తెలంగాణ విద్యార్థులు అప్లై చేసినట్టయితే. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అప్లై చేసినట్టయితే మీరు ఎలాగో ఆంధ్రప్రదేశ్కి లోకల్ కాబట్టి సో ఆంధ్రప్రదేశ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎనీవే తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టూడెంట్స్ కానీ మీకు ఫర్దర్గా బెనిఫిట్స్ ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఎన్టీఏ నెట్ అనేది క్వాలిఫైడ్ అయినట్లయితే దట్ ఈస్ ఎన్టీఏ నెట్ కానీ యూజీసీ నెట్ కానీ మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే సో మీకు సో మెనీ బెనిఫిట్స్ ఉంటాయి. అదర్ స్టేట్స్కి సంబంధించి స్పెషల్ టెస్ట్లో మీరు క్వాలిఫైడ్ కావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ యొక్క సో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది క్వాలిఫైడ్ అయితే అన్ని స్టేట్లో పడే మీరు డిఎల్కి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది బేసిక్ కాన్సెప్ట్. అండ్ దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ కానీ సిలబస్ కానీ ఈ యొక్క వెబ్సైట్లో అయితే వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వీడియో ఎండింగ్లో కూడా సిలబస్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు apset.net.in అనేది మీరు సెట్ చేసినట్లయితే సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ మనకు సంబంధించి ఎవరైతే సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క ఏపీ సెట్ అప్లై చేసుకోవాలనుకుంటే సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14th February 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే మనకు 16th March 2024 అయితే లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ. విత్ లేట్ ఫీ తోటి మనకు అప్ టు సో March 31st వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది.
అండ్ విత్ లీడ్ ఫీ తోటి మనకు సంబంధం అయితే లేదు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో సో మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 14th ఫిబ్రవరి నుంచి 6th మార్చ్ 2024 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం ఫీ గురించి మళ్ళీ డిస్కషన్ చేసుకున్నట్టయితే ఓసీ కానీ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే 1200 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేసు బీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే 11,000 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కానీ డిజబుల్ పర్సన్స్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఉన్నట్లయితే వీరికి 700 ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఇది ఏపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది. ఇన్ కేస్ ఫర్దర్గా ఇంకా అదర్ ఇంపార్టెంట్ డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే లైక్ హాల్ టికెట్ డేట్స్ కావచ్చు, ఎగ్జామినేషన్ డేట్స్ కావచ్చు మీరు తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 10th ఫిబ్రవరి 2024 రిలీజ్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 14th ఫిబ్రవరి 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీతో మనకు వచ్చేసి ఏంటంటే 16th మార్చ్ 2024 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. కూడా 6th మార్చ్ వరకు మనం ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ తోటి అయితే చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ ఎక్స్ట్రా 2000 తోటి అయితే మీరు 16th మార్చ్ వరకు చేసుకోవచ్చు. విత్ లేట్ ఫీ 5000 తోటి రిజిస్ట్రేషన్ అనేది మీరు ఇక్కడ 13th మార్చ్ 2024 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే సో మీరు విత్ లేట్ ఫీ కాదు, ఆల్రెడీ మనకు అప్లికేషన్ ఫీ 1000 ఉంది, 1200 ఉంది, 700 ఉంది, అదే హెవీ ఫీ కాబట్టి సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు ఇక్కడ 16th మార్చ్లో చేసుకోవడం కానీ 13th మార్చ్లో చేసుకోవడం కానీ చేసినట్లయితే సో మీరు లాస్ అవుతారు. కాబట్టి సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దట్ ఈస్ 14th ఫిబ్రవరి నుంచి సో 6th మార్చ్ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఏపీ సెట్ అనేది అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో బేస్డ్ ఆన్ మీ డేట్స్ని బట్టి దట్ ఈస్ 14th ఫిబ్రవరి నుంచి 30 మార్చ్ వరకు అప్లై చేసినట్లయితే సో మీరు 19th ఏప్రిల్ రోజు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో మీకు ఎక్కడ సెంటర్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టైమింగ్స్ కూడా ఉంటాయి. ఆ టైమింగ్స్ ప్రకారం మీరు అలర్ట్ చేయబడిన సెంటర్కి వెళ్ళేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి త్రూ ది ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలో ఇస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే 28th ఏప్రిల్ 2024 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇది ప్రజెంట్ మనకి ఇచ్చిన ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో కూడా చేంజెస్ అయితే ఉండొచ్చు ఫర్దర్గా. లైక్ అంటే ఏపీ సెట్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ ఎక్స్టెండ్ చేసిన, ఎగ్జామినేషన్ డేట్స్ ఎక్స్టెండ్ చేసినా కూడా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే మేము అప్డేట్ చేస్తాము. అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్టయితే ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అని మీకు డౌట్స్ ఉన్నట్లయితే సో ఇక్కడ జనరల్ కావచ్చు, అన్రిజర్వ్ కావచ్చు, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కావచ్చు, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో మీకు మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో 55% మార్క్స్ ఉన్నట్లయితే సో మీరు ఈ యొక్క ఏపీ సెట్ను అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ తెలంగాణ స్టూడెంట్స్ అయినా సరే, ఏపీ స్టూడెంట్స్ అయినా సరే మీ యొక్క డిగ్రీలో కనుక సో దట్ ఈస్ పీజీలో 55% మార్క్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు దాంట్లో మెన్షన్ చేసింది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ స్టూడెంట్స్ కానీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే 50% మార్క్స్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికంటూ ఏజ్ లిమిట్ అయితే ఉండదు. సో ఎవరైనా ఏపీ సెట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సో ఏపీ సెట్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి బట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అయితే దీంట్లో మనకి ఎక్కడ కూడా కన్సిడర్ చేయరు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఏజ్ లిమిట్ అని చెప్పొచ్చు. సో పిహెచ్డీ చేసిన వారు ఉన్నట్లయితే వీరికి సో మార్క్స్లో కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ 5% అయితే ఎలిజిబిలిటీ అనేది యాడ్ చేస్తారు. ఆ మార్క్స్ అనేది పిహెచ్డీ నుంచి తీసుకొని సో దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు మీ యొక్క పీజీ డిగ్రీలో 55% మార్క్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్లయితే 50% మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఎవరైతే పీజీ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో దట్ ఈస్ హూ హ్యావ్ స్టడింగ్ ఫైనల్ ఇయర్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు కూడా ఈ యొక్క ఏపీ సెట్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మెయిన్ ఎలిజిబిలిటీ అయితే. అండ్ దీంట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని మీకు డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం సబ్జెక్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అందరికీ ఒక కామన్ పేపర్ ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్కి రాస్తున్నా కూడా జనరల్ పేపర్ అయితే కామన్గా ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ పైన క్లిక్ చేసి మనం సిలబస్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకోవచ్చు. వీడియో ఎండింగ్లో సిలబస్ అనేది నేను ప్రివ్యూ చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనకు ఆంథ్రోపాలజీ ఉంది. అంటే మీరు కనుక సో ఎంఎస్సీ సో మీ యొక్క పీజీలు ఏవైతే ఉంటాయో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఆంథ్రోపాలజీలో చేసినట్టయితే ఆంథ్రోపాలజీకి అప్లై చేసుకోవాలి. హిస్టరీ చేస్తే హిస్టరీలో, కెమికల్ సైన్స్ రిలవెంట్ సబ్జెక్ట్స్ చేసినట్టయితే మీరు కెమికల్ సైన్స్ అనేది యూజ్ చేసుకోవాలి. లైక్ కెమిస్ట్రీ కావచ్చు, సో మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఫిజియో కెమిస్ట్రీ కావచ్చు, ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీ కావచ్చు, ఇలాంటివి చేసినట్టయితే కామర్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్టయితే దట్ ఈస్ ఎంకామ్ కానీ ఈక్వాలిటీ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎంకామ్కి అప్లై చేయొచ్చు. ఎంసీఏ కానీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ చేసినట్టయితే మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ లేదా అప్లికేషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్ వాళ్ళు ఎకనామిక్స్కి, అండ్ అదేవిధంగా సో దట్ ఈస్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎంఈడి కావచ్చు లేదా బీపెడ్ కావచ్చు, సో ఎంపెడ్ కావచ్చు, అలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎర్త్ అట్మాస్ఫియర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇది ఫిజికల్ సైన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ సైన్స్ ఇచ్చారు, జియోగ్రఫీ ఇచ్చారు, హిందీ ఇచ్చారు, జర్నలిజం ఇచ్చారు, లైఫ్ సైన్సెస్ ఇచ్చారు, లైక్ బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఇలాంటి లైఫ్ సైన్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ లైబ్రరీ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించి ఎవరైతే
ఎవరైతే MLIC కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ఇచ్చారు, మ్యాథమెటిక్స్ సైన్స్ ఇచ్చారు, ఫిజికల్ సైన్స్ ఇచ్చారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ సపరేట్గా ఇచ్చారు మనకి ఇక్కడ. ఎవరైతే ఎంఎడ్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు, ఎంఎడ్ లేదా ఈక్వల్ చేసిన వాళ్ళు ఎడ్యుకేషన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎంపీడ్ చేసినట్లయితే, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినట్లయితే ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం అప్లై చేయొచ్చు. ఫిలాసఫీ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది, సైకాలజీ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఒకవేళ మీకు రిలవెంట్ సబ్జెక్టులు దీంట్లో లేకపోతే మీరు యూజీసీ నెట్ లేదా CSIR అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మెయిన్ నోటిఫికేషన్లో కూడా వాళ్ళు అదే మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, జనరల్ పేపర్లో వచ్చేసి 50 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈచ్ వన్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటుంది. మనకి ఇక్కడ టోటల్గా 100 మార్క్స్ అయితే ఉంటాయి. పేపర్ 2లో వచ్చేసి మనకు 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ వన్ 2 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ 200 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా మీకు ఈ యొక్క సెట్ పేపర్ అనేది 300 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. సో నార్మల్గా మీరు ఈ యొక్క సెట్లో క్వాలిఫైడ్ కావాలంటే, సో మనకు వచ్చేసి మినిమం ఒక 50% నుంచి ఒక 55% వరకు మీకు స్కోర్ ఉన్నట్టయితే సెట్లో క్వాలిఫై కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మినిమం పర్సంటేజ్ ఎంత అంటే, ఎవరైతే 120 మార్క్స్కి అబవ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వారిని అగ్రిగేట్ చేయడం జరుగుతుంది. బట్ మీకు స్కోర్ వచ్చేసి సో అప్ టు ఒక 55% వరకు వచ్చేటట్టు మీరు గట్టిగా ట్రై చేసినట్టయితే ఈజీగా ఈ యొక్క సెట్లో క్వాలిఫై కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. ఫర్దర్గా ఏపీ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మేము అప్డేట్ చేస్తాము. సో మన ఛానల్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏపీ సెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఏపీ సెట్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్ వీడియో చేస్తాము. లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఒకవేళ మీకు ఏపీ సెట్ మా ద్వారా అప్లై చేయించుకోవాలి అనిపించినట్టయితే మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయినా మేము మీ యొక్క ఏపీ సెట్ అప్లికేషన్ చేసి పెడతాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.